వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హిందూ గార్డియన్స్ అంటే ఏంటి. పెళ్ళైన భార్యాభర్తలకు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు విడిపోయిన తర్వాత అంటే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత పిల్లలు మైనర్ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, ఎలా ఉండాలి అనే టాపిక్ మీద నేను ఇప్పుడు కొంత సబ్జెక్ట్ అయితే మీ ముందు చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం కొన్ని హక్కులను చట్టాలను కల్పించింది. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 ప్రకారం, అలాగే గార్డియన్స్ అండ్ ఓట్స్ యాక్ట్ 1890 ప్రకారం మైనర్ అంటే అసలు ఎవరు, మైనర్ పిల్లలకంటే ఎవరు, మైనర్ పిల్లలకి సంరక్షణ అంటే ఎవరు అనేది ఈ చట్టం చెబుతుంది. ఈ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ సెక్షన్ 4 అనేది మైనారిటీ అంటే ఏంటి, మైనర్లు అంటే ఎవరు, ఎవరిని మైనర్లుగా పిలుస్తారు అనేది భారతదేశంలో ఈ చట్టం చెబుతుంది. సెక్షన్ 4 ప్రకారం 18 సంవత్సరాల లోపు వయసు ఉండే వారిని అందరినీ మైనర్లుగా పిలువబడతారు. మన భారతదేశంలో 18 సంవత్సరాలకు లోపు ఉండే వాళ్ళని మైనర్లు అంటారు. 18 సంవత్సరాలు దాటిన వారిని మేజర్లు అంటారు. యాజ్ పర్ ద హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం. అలాగే ఈ మైనర్లకి సంరక్షకులు అనేవాళ్ళు ఉంటారు, అంటే తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు ఈ సెక్షన్ల గురించి మైనారిటీ అంటే ఏంటి అనేది సెక్షన్ 4 ఆఫ్ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 సెక్షన్ 4 సబ్ క్లాస్ ఏ చెబుతుంది. ఏమని, మైనర్స్ అంటే ఎవరని. ఆ మైనారిటీ అంటే ఏంటి, మైనర్లు అంటే 18 సంవత్సరాల లోపు గల వయసు ఉన్నవారిని 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారిని మైనర్లు అంటారని సెక్షన్ 4 సబ్ క్లాస్ ఏ చెబుతుంది. అదేవిధంగా సెక్షన్ 4 సబ్ క్లాస్ బి ఒకటి ఉంది. ఈ సబ్ క్లాస్ బి ఏమని చెప్తుందంటే సంరక్షకులు అంటే ఎవరు, మైనర్ పిల్లలకు సంరక్షకులు అంటే ఎవరు అనే దాని గురించి పూర్తిగా వివరంగా చెబుతుంది. ఈ సంరక్షకులు అనేవాళ్ళు, గార్డియన్స్ అనేవాళ్ళు కొన్ని రకాలు ఉన్నారు. న్యాచురల్ గార్డియన్స్, అలాగే టెస్టిమోనరీ గార్డియన్స్, అలాగే డిఫాక్టో గార్డియన్స్. ఈ రకంగా న్యాచురల్ గార్డియన్స్ అంటే చట్టం ప్రకారం యాజ్ పర్ ద హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 ప్రకారం సంరక్షకులు అంటే న్యాచురల్ గార్డియన్స్ అంటే తండ్రి తల్లి. ఈ తండ్రి తల్లి అనేవారు మాత్రమే మన హిందూ సమాజంలో గార్డియన్లుగా ఉంటారు పిల్లలకు, మైనారిటీ పిల్లలకు. అదేవిధంగా టెస్టిమోనరీ గార్డియన్స్ ఉంటారు. ఈ టెస్టిమోనరీ గార్డియన్స్ అంటే ఏంటంటే ఈ పిల్లలకి తల్లిదండ్రులు లేనప్పుడు, మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఈ వీలునామాలో ఫలానా వారే ఆ వీలునామా రాసి చనిపోయినప్పుడు తల్లిదండ్రులు ఆ వీలునామాలో ఫలానా వారే నా పిల్లలకి తల్లి సంరక్షకులుగా ఉండాలి, గార్డియన్గా ఉండాలని ఆ వీలునామాలో ఎవరి పేర్లు అయితే రాసి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారో వారినే సంరక్షకులుగా కోర్టు డిక్లేర్ చేస్తుంది. దాన్నే టెస్టిమోనరీ గార్డియన్షిప్ అంటారు. ఎవరైతే తల్లిదండ్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు వీలునామాలో చనిపోకముందు మా తనాంతరం మా ఆస్తులకి సంరక్షకులుగా, మా పిల్లలకి మా ఆస్తులకి సంరక్షకులుగా ఫలానా వారు ఉండాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు రాసి చనిపోతారో వీలునామాలో, దానినే మనం టెస్టిమోనరీ గార్డియన్స్ అంటాం. అదేవిధంగా తర్వాత వచ్చేసి మూడో యొక్క గార్డియన్ ఏంటంటే కోర్టు డిక్లేర్ చేస్తుంది. కోర్టులో ఆస్తి విషయాల్లో గొడవలు అవుతున్నప్పుడు, పిల్లలకి తల్లిదండ్రులు ఎవరో సరిగ్గా లేనప్పుడు, వారి యొక్క ఆస్తుల గురించి గొడవలు అవుతున్నప్పుడు కోర్టులో దావా వేస్తారు. ఆ దావా వేసినప్పుడు కోర్టు వారు నిర్ణయిస్తారు ఆ మైనర్ పిల్లలకి ఫలానా వాళ్ళు గార్డియన్స్గా ఉంటారనేది. ఆ కోర్టు వారే ఆ గార్డియన్స్ని అపాయింట్ చేయటం, వాళ్ళకు ఉన్నటువంటి చట్టము, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ఆస్తులు, దానికి సంబంధించినటువంటి అన్నీ పరిశీలించి ఎంక్వైరీ చేసి ఫలానా వాళ్ళు గార్డియన్స్గా ఉంటారని చెప్పి గార్డియన్స్ని కోర్టు కొంత
దావా వేసుకున్నప్పుడు కోర్టు డిక్లేర్ చేస్తుంది. ఆ కోర్టు డిక్లేర్ చేయడాన్ని డిఫెక్టో గార్డియన్స్ అని అంటారు, టెస్ట్ మనీ గార్డియన్స్ అంటారు. ఈ 3 రకాల గార్డియన్స్ అనేది హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 అనేది వివరిస్తుంది. అలాగే ఈ గార్డియన్స్కి అనేది కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ గార్డియన్స్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఆ పిల్లలకి సంరక్షణగా వాళ్ళు మేజర్లు అయ్యే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనేది హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 చెబుతుంది. అలాగే ఈ గార్డియన్స్కి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ కూడా హిందూ మైనారిటీ గార్డియన్షిప్ యాక్ట్ అనేది కొన్ని సెక్షన్లు వాళ్ళ యొక్క పవర్లో వాళ్ళ యొక్క విధులేంటి అనేది సక్రమంగా వివరించి గార్డియన్షిప్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మేజర్లు అంటే పిల్లలు 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరినైనా కానీ హిందూ మైనారిటీ యాక్ట్ గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వారిని మేజర్లు అంటారు. ఈ మేజర్లకు అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. దాన్నే మేజర్ అంటారు, మేజర్లు అయ్యారని అంటారు. అంచేత ఏంటంటే మేజర్లు అయ్యే వారికి పిల్లలకు గార్డియన్స్ కానీ గార్డియన్షిప్ యాక్ట్ కానీ అలాగే పిల్లల తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ సంరక్షణ అనేది ఎవరు తీసుకోలేంటి అనేది కోర్టు నిర్ణయించుద్ది. ఇదంతా గార్డియన్షిప్ యాక్ట్ అనేది పూర్తిగా వివరంగా ఆ చట్టంలో చెప్పడం జరిగింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడైతే గొడవలు పడి కోర్టులకు వెళ్ళి విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి కొంతమందికి చాలామందికి పెళ్ళైన వారు అంటే కంపల్సరీగా పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఉన్నవారు మైనర్లు అయితే పిల్లలు ఎక్కడ ఉండాలి ఏంటనేది, పిల్లల యొక్క స్థితిగతులు ఏంటి, పిల్లల యొక్క సంబంధించినటువంటి తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు ఎలా వస్తాయి, అలాగే ఆ ఆస్తులు ఎలా సంరక్షించుకోవాలి, రెండోది పిల్లల్ని ఎలా సంరక్షించాలి, పిల్లల పొజిషన్ ఏంటి అనేది గార్డియన్షిప్ యాక్ట్ అనేది వివరించడం జరిగింది. దానికోసం ఈ గార్డియన్షిప్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది 1956లో. ఈ గార్డియన్షిప్ యాక్ట్ వల్ల పిల్లలకి ఇబ్బంది కలగకుండా, పిల్లల సంరక్షణకి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా చట్టం అనేది ఎలా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి సంరక్షకులు ఏం చేయాలి ఏంటి అనేది క్షుణ్ణంగా ఈ చట్టంలో గార్డియన్షిప్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ గార్డియన్షిప్ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సంరక్షకులుగా ఏర్పాటు చేసిన వారు పిల్లల మేజర్ అయ్యే వరకు వాళ్ళకు సంబంధించినటువంటి బాగోగులు మంచి చెడులన్నీ వాళ్ళే చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ గార్డియన్షిప్ యాక్ట్ గురించి ఇంకా క్షుణ్ణంగా పూర్తిగా చెప్పి ఇంకా వివరంగా పూర్తిగా వివరిస్తానని చెప్పి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, దీంట్లో మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరేదన్నా కామెంట్స్ రూపంలో మీరు ఏదన్నా అడగదలుచుకుంటే కామెంట్ రూపంలో కానీ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ల ద్వారా కానీ చేసి తెలుసుకోగలరని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి పూర్తిగా చూస్తే కానీ మీకు గార్డియన్షిప్ యాక్ట్ అంటే ఏంటో అర్థం కాదు. సో ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. చూస్తే మీకు గార్డియన్షిప్ యాక్ట్ గురించి యొక్క వివరం ఏంటో తెలుసుద్ది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.